వచ్చినప్పటికి 17. సో ఇప్పుడైతే ఏంటంటే ఇవాళ మన టార్గెట్ వచ్చి ఆగ్రా అనమాట. ఆగ్రా అయితే ఇక్కడ నుంచి 70 కిలోమీటర్స్ ఎంత ఉంది. సో ఆగ్రా వెళ్ళిపోయి ఇవాళ అక్కడ విజిటింగ్ అయితే నేను చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ అయితే లగేజ్ అయితే మొత్తం లైట్గా ప్యాక్ చేసేసి బట్ చిన్న చిన్నవి ఉన్నాయి సర్దుకోవాల్సినవి తీసేసుకుని మన సైకిల్ కూడా లోపల ఉండిపోయింది. సో వాళ్ళని లేపి నా సైకిల్ పైకి ఎక్కమని చెప్పాలి, అదో పని ఉంది. సో ఇప్పుడు లేట్ అయితే స్టార్ట్ చేయకుండా రైడ్ అయితే స్టార్ట్ చేసేయాలి. ఇవాళ మన టార్గెట్ వచ్చినప్పటికీ ఆగ్రా. లగేజ్ అయితే ఫాస్ట్ సర్దుకుని వెళ్ళిపోదామంటే వీళ్ళేమో లోపల లాక్ వేస్తారంటారు షట్టర్కి. సో 10 నిమిషాలు వెయిట్ చేయమంటున్నాను. అసలు నేను ఉండగా బొక్క, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి ఫుడ్ బిల్ ఎక్కువ అయిపోయింది. అది కాకుండా రూమ్ దగ్గర చిన్న డిస్కషన్ వచ్చింది. నిజంగా అయితే అలా నాకైతే నచ్చలేదు ఈ హోటల్లో. సో ఇంకైతే తప్పలేదు, మనకి ఏం దొరుకుతుంది అందులో అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి. 10 నిమిషాలు వెయిట్ అన్నారు. ఆల్రెడీ వెళ్దామని చెప్పి ఆల్రెడీ 10 నిమిషాలు మనకి లేట్. మళ్ళీ ఇప్పుడు వెళ్ళే టైంకి మళ్ళీ లేట్ అంటే మళ్ళీ మనకి టైం అయితే చాలా వేస్ట్. ఇలాగైతే మొత్తంగా అయితే ఇప్పుడైతే వచ్చారు. ఇప్పుడైతే లగేజ్ మొత్తం సైకిల్ అయితే ఫిక్స్ చేసేసా. ఇప్పుడైతే రైడ్ స్టార్ట్ చేయాలి ఫాస్ట్గా. సో మొత్తానికి రైడ్ అయితే స్టార్ట్ చేసేసా. చెప్పాలంటే వాళ్ళ వల్ల అయితే నాకు ఆల్మోస్ట్ అరగంట పైన అయితే వేస్ట్ అయిపోయింది. నేను 5కి లేసి రెడీ అయ్యి కూర్చుంటే వాళ్ళేమో లాక్ వేసుకుపోయారు. నాకైతే కోపం వస్తుంది మొత్తం. బట్ ఇంకేం చేయలేం కదా, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరా. సో మొత్తానికి అయితే ఇప్పుడు రైడ్ అయితే స్టార్ట్ చేసేయాలి. ఇంకా మెయిన్ ఈ రోజున కొద్దిగా తొందరపడ్డానికి అయితే ఒకటే రీజను, మనకి యూపీలో వచ్చినప్పటికీ కొద్దిగా లాక్డౌన్స్ ఉన్నాయి అక్కడక్కడ. మన ఝాన్సీ వచ్చి మనకి మండే వచ్చి 24 అవర్స్ కర్ఫ్యూ అది. సో అలానే ఇప్పుడు ఏమన్నా ఆగ్రాలో ఏమన్నా ఉంటుందనే టెన్షన్. యాక్చువల్గా మార్నింగే బయలుదేరిపోతుంది, ఎర్లీ మార్నింగ్. వాడు షట్టర్ తీయలేదు అంటే 11 ఆ టైం కల్లా మనం అక్కడికి వెళ్ళిపోతే రూమ్ తీసుకుని 12 అవుద్ది. సో 2 to 3 అవర్స్ ఉంటుంది కాబట్టి తాజ్మహల్ అయితే విజిట్ చేసుకుంటే. సో ఇంకా రేపు అయితే నేను ఢిల్లీ అయితే బయలుదేరిపోవచ్చాను అనుకున్నా. బట్ ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఏమవుద్దో మరి చూడాలి. కర్ఫ్యూ లేకపోతే ఓకే, ఇవాళ సరదాగా చూసేసుకుని రేపు ఢిల్లీ అయితే స్టార్ట్ అయిపోవచ్చు. నేను జస్ట్ ఇప్పుడైతే చాయ్ తాగుదామని చెప్పి షాప్ దగ్గర అయితే ఆగి ఆయన అడిగిన కర్ఫ్యూ ఏమైనా ఉందేమో. సో ఆగ్రాలో అయితే ఏ కర్ఫ్యూ లేదు, కొద్దిగా ఢిల్లీలో అయితే ఉన్నట్టున్నాయి కానీ ఆగ్రా అయితే ఏమీ లేదన్నారు. కాకపోతే ఆగ్రా ఏంటంటే మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ వచ్చినప్పటికి టైమింగ్ కూడా తక్కువ ఉంటుంది. మ్యాక్సిమం 4కి ఎప్పుడు క్లోజ్ చేస్తారేమో, మనకైతే తెలియదు కాబట్టి. సో తొందరగా అయితే నేను రీచ్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నా. కరెక్ట్గా ఆగ్రా అయితే ఇక్కడ నుంచి 71 కిలోమీటర్స్ అయితే ఉంది. అంటే రూమ్ దగ్గర నుంచి కరెక్ట్గా ఒక 8 కిలోమీటర్స్ 9 కిలోమీటర్స్ వచ్చాం అంతే. యాక్చువల్గా నేను నైట్ అసలు ధోల్పూర్లో అయితే స్టే చేద్దాం అనుకున్నా. కాకపోతే ఇక్కడ నుంచి నేనున్న రూమ్ నుంచి ధోల్పూర్ వచ్చి ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్ ఉంది. అప్పటికి టైం కూడా ఆల్మోస్ట్ 5:30 అంతా అయిపోయింది. సో యూపీలో ఆల్రెడీ కొద్దిగా ప్రాబ్లం కాబట్టి నేను ఎక్కువ రిస్క్ అయితే చేయాలనుకోలేదు. పొద్దున్న వెళ్దాం ఎర్లీ మార్నింగ్ అని చెప్పేసి ఇంక నేను అయితే రాత్రి అక్కడైతే ఆగిపోయా. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 10-20 షాపుల వరకు అయితే ఇక్కడ ఓన్లీ అయితే స్పీడ్లో ఒకటి అయితే అమ్ముతున్నారు. చూసారుగా, ఓన్లీ స్పీడ్లు ఇక్కడ. బ్రిడ్జ్ మీద ఎందుకు వేసారో తెలియదు కానీ ఎలా వేసారో చూడండి. ఇక్కడ మొత్తం అటు ఇటు కవర్ అనమాట. పోనీ ఏమన్నా ఎక్కడ రాసుందా పోనీ అంటే ఇక్కడ హిందీలో రాసిందే, మీకు ఏమైనా అర్థం చదివేసుకోండి. మనం ఆల్మోస్ట్ ఇంకా ఆగ్రాకి రీచ్ అయిపోతున్నాం కాబట్టి ఇక్కడ నుంచి అంతా కూడా ఏమన్నా ఎప్పటి నుంచో ఉన్న ఓల్డ్ బిల్డింగ్స్, పూర్వీకులు వాటికి సంబంధించి. సో మొత్తానికి ఏంటంటే ధోల్పూర్ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయా. నేను యాక్చువల్లీ నిన్న నైట్ ఇక్కడే స్టే చేద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు. సో మొత్తానికి సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయా. ఇక్కడ నుంచి చిన్న డైరెక్షన్ ఉంటుంది మనకి, ఆ డైరెక్షన్ తీసుకుని డైరెక్ట్ ఆగ్రా అయితే లాగేయడం ఇంకా స్ట్రైట్గా. ఇప్పుడైతే ఇక్కడ మనకు చిన్న డైరెక్షన్ ఉంటుంది, ఆ డైరెక్షన్ తీసుకుని ఇంకా డైరెక్ట్ ఆగ్రా సైడ్కి అయితే ఇంకా తిరిగిపోవాలి. ఇప్పుడు ఇంకా స్ట్రైట్ ఈ ఫ్లైఓవర్ కింద నుంచి కూడా అంతా ధోల్పూర్నే. కాకపోతే మనకి అక్కడైతే పని అయితే లేదు కాబట్టి నేను హైవే మీద నుంచి అయితే వెళ్ళిపోతున్నా. ఇంకా ఈ బ్రిడ్జ్ మీద మాత్రం లారీ డ్రైవర్లు పక్క నుంచి వెళ్తున్నారు. అబ్బా కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇంకా ఆగ్రా అయితే 42 కిలోమీటర్స్ అయితే ఉంది. ఈ వాడికి యాక్చువల్గా కొద్దిగా 25 కిలోమీటర్స్కి వచ్చేయాలి. మన మార్నింగ్ లేట్ అయిపోయింది కదా, ఒక కారణం వల్ల అయితే కొద్దిగా లేట్ అయింది ఇక్కడ. ఓన్లీ ఇంక ఎలా లేట్ అయినా ఇంకో 2 అవర్స్లో అయితే మ్యాక్సిమం రీచ్ అయిపోవడానికి అయితే ట్రై చేస్తా. మెయిన్ జ్యూస్ తాగాకైతే మొత్తం వికారం అయితే పుట్టింది. అంతమంది ఆగారు, ఏదో జ్యూస్ బాగుంటుందేమో అనుకున్నా కానీ ఎంత వరస్ట్గా ఉందంటే నేను తాగిన చెరుకు రసం ఉంది కదా దానికన్నా వరస్ట్ అనమాట. మొత్తం కొంపు, అదో రకమైన స్మెల్ వచ్చేస్తుంది మొత్తం. వాము ఇంకా మ్యాక్సిమం ఇంకా జ్యూస్లన్నీ అవాయిడ్ చేయడం అయితే బెస్ట్. నేనేమో ఏదో ప్రోటీన్ ఫుడ్ కదా ఏమన్నా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ట్రై చేద్దామంటే అది మరీ వరస్ట్గా ఉంటుంది. ఇంకా అయితే తాగితే మాత్రం ఖచ్చితంగా డక్అవుట్ అయితే అయిపోతాం. సో ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఆగ్రా అయితే రీచ్ అయిపోయాయి. అక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఎంత ఉంది.
సో డైరెక్ట్ నేను తాజ్మహల్కి అయితే డైరెక్షన్ పెట్టుకుంటా. అక్కడే రూమ్స్ ఉంటాయి మనకి పక్కన ఎక్కడన్నా. సో అక్కడ స్టే అయితే చేస్తాను ఇవాళ వచ్చి. అంటే ఇక్కడ నుంచి కరెక్ట్గా తాజ్మహల్ వచ్చి 3.5 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఫస్ట్ అడిగి అయితే రీచ్ అయిపోవడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇంకా మ్యాక్సిమం అక్కడే రూమ్స్ ఉంటాయి, నేను చూసా. సో ఇంకా అక్కడికి వెళ్ళి దగ్గరలో రూమ్ తీసుకుంటే ఇంకా అలా వాకింగ్ డిస్టెన్స్లో అయిపోద్ది కాబట్టి సో నేను అలా వెళ్దాం అనుకుంటున్నాను. ఇంకా సో ఇక్కడ నుంచి అయితే తాజ్మహల్ ఇటు అని చెప్తుంది, కానీ మ్యాప్లోనేమో స్ట్రైట్కి వెళ్ళిపోమని చెప్తుంది యాక్చువల్గా. సో ఇటు వెళ్ళమని చెప్తుంది కాబట్టి ఇటు 3 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. మనం రూమ్స్ చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆల్మోస్ట్ నేను పోర్ట్ దగ్గరికి అయితే వస్తున్నట్టున్నాను, బట్ ఇంకా నేను రూమ్స్ తీసుకుందాం అనుకున్నా. కాకపోతే ఎలా వచ్చానంటే అర్థం కాలేదు నాకు. నేను యాక్చువల్గా రూమ్స్ని ఎత్తుక్కుందామని చెప్పి ఇటు వస్తే ఆల్మోస్ట్ అయితే వచ్చేసాను పోర్ట్ దగ్గరికి. కానీ నాకు రూమ్స్ కావాలి యాక్చువల్గా. నేను ఫస్ట్ అయితే రూమ్స్ని ఎత్తుకుందామని వెళ్తున్నాను, తర్వాత వచ్చి అయితే విజిట్ చేస్తాను ఇదంతా. అక్కడ నుంచి కూడా అన్నీ తిరిగేస్తున్నాను నాకు రూమ్స్ కోసం. నాకైతే ఏం దొరకట్లేదు ఇక్కడ. అంటే ఇందాక రూమ్ చూసాను కానీ అక్కడ సేఫ్టీ అయితే లేదు, సైకిల్ మరి రోడ్ పెట్టుకోవాల్సి వస్తుంది. అబ్బా ఆరలు ఆపండి. సో నేను ఎంజాయ్ అయితే తిరిగేస్తున్నాను. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసాను అక్కడికి. ఫైనల్గా మొత్తానికి రూమ్కి అయితే వచ్చేసాను. ఇంకా ఇప్పుడు నేను తొందరగా ఫ్రెష్ అప్ అయితే అయిపోయి, పక్కనే ఉంది మనకి ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఎంతో తాజ్మహల్. గోల్కొండ ఫోర్ట్ అయితే ఓన్లీ జస్ట్ వాకింగ్ డిస్టెన్స్ 200 మీటర్స్ ఎంత ఉంది. సో నేను తొందరగా అయితే ఫ్రెష్ అప్ అయిపోయి సో నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నా. వెళ్ళి విజిటింగ్ అన్నీ చేసేసి సో మళ్ళీ వచ్చేస్తా లంచ్ టైంకి. ఇంకా ఆఫ్ నుంచి అయితే రెస్ట్ అనమాట. ఇంకా మొత్తానికి అయితే ఫ్రెష్ అప్ కూడా అయితే అయిపోయా. సో ఇప్పుడు ఏంటంటే నేను విజిటింగ్ అయితే నేను బయటకు వెళ్ళాలి. ఇక్కడ నుంచి దగ్గరే కాబట్టి సో నేను బయటకు వెళ్ళి ఇప్పుడు ఏమైతే చూడాలనుకున్నాను అన్నీ చూసేసి మ్యాక్సిమం ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసి నేను రూమ్కి అయితే ఫాస్ట్గా వచ్చేయాలి. రెస్ట్ అయితే నేను తీసుకుంటలేదు, డైరెక్ట్ రేపు ఢిల్లీ వెళ్ళిపోవాలి. మ్యాక్సిమం ఇప్పుడు ఇవాళ ఆఫ్టర్నూనే నాకు రెస్ట్ ఇప్పుడు వచ్చి సో తొందరగా వెళ్ళి కంప్లీట్ చేసి అయితే వచ్చేసి ఇంక రెస్ట్ అయితే తీసుకుంటాను ఇవాళ ఆఫ్టర్నూన్ నుంచి. సో అప్పుడైతే వెళ్ళి చూసేద్దాం మొత్తం అంతా. జస్ట్ బయట అయితే పార్క్ చేసేసా. ఇంకా సైకిల్ నేను చేసుకెళ్ళాలనుకుంటలేదు, ఎందుకంటే పక్కనే మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మ్యాక్సిమం అయితే వదిలేసి వెళ్దాం అనుకుంటున్నా. ఇంకా అరగంట నుంచి అయితే ఇదే ఏటీఎం మిషన్లో ఉన్నా. అది కాకుండా ఏమవుతుందంటే నా ఫోన్పేలో క్యాష్ ఉంది, బట్ ఇది నా ఏటీఎం కార్డు కాదు మా మమ్మీది. ఇందులోంచి అమౌంట్ అందులో కొట్టి తీద్దామన్నా సరే ఇక్కడ అమౌంట్ నా నుంచి అయితే అవ్వట్లేదు. మిషన్ ఎందుకు తర్వాత చేస్తున్నాం మొత్తం. ఇక్కడేమో ఫోన్పే ఏమో క్యాష్ ఏమో ఆ హోటల్ వాడు క్యాష్ ఫోన్పే చేస్తానన్నా సరే అప్పుడు క్యాషే కావాలంటే అడిగినంటే అర్థం కావట్లేదు. ఇక్కడ ఫోన్పేలు ఉన్నా సరే క్యాష్ అంటున్నారు, క్యాష్ క్యాష్. సో మొత్తం చిరాకైతే వచ్చేస్తుంది మొత్తం. సో ఇదేంటంటే మన సండే మార్కెట్ రోడ్డు. ఇదైతే మాత్రం ఎలా అయితే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి అంటే మన రూమ్ దగ్గర నుంచి మ్యాక్సిమం వాకింగ్ డిస్టెన్సే. అదిగో అక్కడ ఫ్రంట్ సైడ్ ఉందిగా, ఇంకా అక్కడే జస్ట్ ఇక్కడ నుంచి మన ఫ్రంట్కి ఒక 200 మీటర్స్ వెళ్తే డైరెక్ట్ గోల్కొండ ఫోర్ట్కి అయితే ఎంటర్ అయిపోతాం. సో అక్కడైతే విజిట్ చేసుకుని ఇక్కడ ఎలా ఉందంటే అబ్బా ఒకరు ఏమన్నా అడ్డు వచ్చారంటే వాడు లేసే వరకు కూడా పట్టుకున్న హార్న్ వదలట్లేదు ఎవడో సరే. చాలా ఘోరంగా అయితే ఉంది ఇక్కడ. సౌండ్ పొల్యూషన్తో మెయిన్ చాలా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ. అది కాకుండా హెవీ ట్రాఫిక్ మొత్తం చూసారు కదా. ఇంకా ఎవరిష్టం వాళ్ళదే మ్యాక్సిమం, దాంట్లో మాత్రం ఏదోటి లేదు. ఇక్కడ ఆటో వాళ్ళు మొత్తం నాన్ స్టాప్ అయితే ఆపేస్తున్నారు మొత్తం. ఆటో అయితే ఎక్కిపోతున్నాను, కానీ ఆటో ఎక్కడానికి తప్పలేదు. ఎందుకంటే 2 కిలోమీటర్స్ ఉంది, పైగా 3 గేట్స్ ఉన్నాయి. సో ఎక్కువ ఇప్పుడు ఆల్రెడీ రెస్ట్ తీసుకున్న టైం ఇవాళ రెస్ట్ అసలు యాక్చువల్గా మనకి. కాకపోతే ఇప్పుడు ఇలా అనడం వల్ల మళ్ళీ కొద్దిగా టైం అయితే అవుతాం కాబట్టి ఇంకా ఆటో అయితే ఎక్కేసా. సైకిల్ కూడా అయితే రెస్ట్ ఇచ్చేసాను ఇవాళ సైకిల్కి. సో ఫస్ట్ అయితే తాజ్మహల్కి వెళ్తాను, దాని తర్వాత వచ్చి గోల్కొండ ఫోర్ట్కి అయితే వెళ్తాను. అయితే తాజ్మహల్ ఎంట్రన్స్ గేట్కి అయితే వచ్చేసా. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. కొంతమంది అయితే టికెట్ అన్నారు, మరి టికెట్ ఉంటుందో లేదా అన్నది ఇప్పుడు అయితే చూడాలి మరి. సో ఇప్పటికి అంతా నడిచి మన ఫ్రంట్కి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఆటో డ్రైవర్లు చాలా ప్రాబ్లం అబ్బా. మీరు ఏమన్నా వెళ్ళాలనుకుంటే మాత్రం ఎక్కడికన్నా ఆల్మోస్ట్ వాకింగ్ డిస్టెన్స్ వెళ్ళిపోవడం బెస్ట్. కానీ వాళ్ళు ఏం చేయడంటే ఇప్పుడు నన్ను ఎక్కించుకున్నాడు, అటు తిప్పి ఇటు తిప్పి లాస్ట్గా అక్కడికే తీసుకొచ్చాడు వాడైతే మాత్రం. ఏంటంటే లోపల రావాలైతే ఎంట్రన్స్ టికెట్ అయితే కన్ఫర్మ్ అంట. నాకైతే తెలియదు ఎంట్రన్స్ టికెట్ కావాలని. సో మనకి తాజ్మహల్ దగ్గర ఎంటర్ అయినట్టుకి కాళ్ళకి షూకి అది కవర్ అయితే కావాలి కదా, అది బయట తీసుకోవడం మంచిది. ఎందుకంటే లోపల రేట్లు అయితే కూడా ఎక్కువ. సో అదైతే ఇప్పుడే తీసేసుకున్నా. సో వాళ్ళే ఇప్పుడే హెల్ప్ చేశారు, చిన్న చిన్న కుర్రోళ్ళ వాళ్ళు. బట్ వాళ్ళే టికెట్లు బుక్ చేసుకోవాలని చెప్పి దగ్గరుండి కూడా వెబ్సైట్ అని చెప్పి ఆ టికెట్ బుక్ అయ్యే వరకు మనతోనే ఉన్నారు వాళ్ళు. సో టికెట్ అయితే బుక్ అయిపోయింది. ఇప్పుడు అయితే నేను వెళ్తున్నాను మరి ఎదరికి.
దాని నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. కొంచెం లాంగ్గానే ఉన్నట్టు ఉంది ఇది, బట్ చూద్దాం. సో ఆల్మోస్ట్ అయితే కొద్ది దగ్గరికి అయితే వచ్చేసినట్టు ఉన్నాను. కొంచెం 200 మీటర్స్ ఎంత ఉంది ఇంకా. కాళ్ళకి వేసినాయి అబ్బా. పక్కన మీ ఎండ అయితే మాత్రం ఇవాళ చాలా ఎక్కువ ఉంది. సో మొత్తానికి అయితే లోపలికి అయితే ఎంటర్ అయిపోయా. ఏంటంటే నేను మెయిన్ టూరిస్ట్ గైడ్ని అయితే పెట్టుకున్నా. ఎందుకంటే మనకి ఇక్కడ ఫొటోస్ తీసేవాళ్ళు గట్ట ఎవరు ఉండరు. పైగా అది కాకుండా మనకి స్టిక్ ఉంటుంది కదా, సెల్ఫీ స్టిక్, అవి కూడా ఎలా లేదు. సో నాకు ఫొటోస్ తీసుకోవడం కష్టమని చెప్పి నేనైతే గైడ్ని అయితే పెట్టుకున్నా ఖచ్చితంగా. Before going inside, first I'll explain a story about this place, then after. చూసారు కదా, ఇదైతే ఏదో ఎంట్రన్స్ అంట. మొత్తానికి ఏదో చెప్పారు, నాకు ఏదో అర్థం కావట్లేదు, బట్ బాగానే ఉంది లోపలంతా. ఫైనల్గా తాజ్మహల్ అయితే విజిటింగ్ అయితే అయిపోయింది. నాకు నీరసం కూడా వచ్చింది చెప్పాలంటే. కాకపోతే నేను ఎర్లీ మార్నింగ్ వచ్చింటే సరిపోదు, కానీ నిన్న డిస్టెన్స్ అయితే మరి కవర్ అవ్వలేదు కదా నేను అనుకున్నా. కాకపోతే మంచి ఎండ్ టైంలో వచ్చిన వల్ల ఫుల్గా అయితే నీరసం అయితే వచ్చింది ఇంకా. సో ఇంక రూమ్కి వెళ్ళి అయితే నేను రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ రేపు రైడ్, యాక్చువల్లీ టుడే ఇస్ ద రెస్ట్ డే, బట్ ఇదంతా తిరగడంతో నాకైతే ఓపిక అయిపోయింది. సో ఇంక నేను రూమ్కి అయితే వెళ్ళి అయితే రెస్ట్ తీసుకుంటాను ఇంకా. ఇప్పుడైతే కరెక్ట్గా టైం వచ్చి 7:30 అయింది. నేను ఇంకా బయటకు వచ్చి చీకటి పడిపోయిందేమో, సరే ఏటీఎంకి వెళ్ళి వచ్చేద్దామని అయితే అనుకున్నా. బట్ చూసారా 7:30 అయినా సరే ఇంత కూడా అయితే చీకటి పడలేదు. ఉంటే మనం ఆల్మోస్ట్ లదక్ సైడ్కి వెళ్ళినప్పటికీ 8 నుంచి 8:15 వరకు కూడా మనకి మ్యాక్సిమం డే టైం లాగా ఉంటుంది. అయితే మెయిన్గా ఏంటంటే మనకి హోటల్స్ కన్నా ఇక్కడ స్పీడ్ షాప్స్ అయితే బాగా ఎక్కువ ఇక్కడ. సో ఇదేంటంటే ఇక్కడ ఏదో పీట అంటే ఈ ఊరికి ఫేమస్ అంట కొద్దిగా. సో నాకు ఎక్కడైతే ఒక బిర్యానీ షాప్ కూడా అయితే కనిపించలేదు. సో ఇంక మనం ఉన్న హోటల్ అయితే ఏమన్నా ఆర్డర్ చేయాలి. ఇదిగోండి మన సైకిల్కి వచ్చి అయితే మంచి సెక్యూరిటీ అయితే వాళ్ళు ఇచ్చారు. దానికైతే మెచ్చుకోవచ్చు. డైరెక్ట్ సైన్లోకి అయితే వేసేసారు వాళ్ళు. సో ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకోవాలి.